నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సర్జికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. సో చాలామంది ఏమనుకుంటారంటే రోబోటిక్ సర్జరీ అంటే డాక్టర్స్ ఒక రోబోట్ చేతిలో పెట్టేసేసి పేషెంట్ని వాళ్ళ రోబోట్స్ చేత ఆపరేషన్ చేయిస్తారని అనుకుంటారు అనమాట. అన్ఫార్చునేట్లీ అది కరెక్ట్ కాదు. సో డాక్టర్ లేకుండా సర్జరీ జరగదు. సో డాక్టర్ లేకుండా మత్తు ఇవ్వరు, డాక్టర్ లేకుండా ఆపరేషన్ కూడా చేయరు. సో దానికి యాక్చువల్ కరెక్ట్ ఏం ఏంటి అంటే రోబోట్ అసిస్టెడ్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ, దాని పేరు యాక్చువల్గా. అంటే మనము మనుషుల సహాయం కాకుండా రోబోట్ సాయంతో ఆపరేషన్ని చేస్తున్నాం. అంటే మేమే చేస్తాం, సర్జన్స్మే చేస్తాము రోబోటిక్ సర్జరీని. కాకపోతే మామూలు ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా రోబోట్ మౌంటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ని మేము వాడి చేస్తాం. రోబోట్ మేము ఆపరేట్ చేస్తాం, అంటే మేము ఆపరేట్ చేసి మనిషి లోపల సర్జరీ చేయిస్తాం. సో యాక్చువల్గా ఎవరు చేస్తున్నట్టు సర్జరీ? సర్జన్ చేస్తున్నట్టే. మరి ఎందుకు చేస్తున్నాం రోబోట్ తోటి? రోబోట్ అవసరం ఏంటి? మనమే చేసేసుకోవచ్చు కదా అనేది ప్రశ్న ఉంటుందన్నమాట. అయితే ఎప్పటి నుంచో కూడా మీకు అందరికీ తెలిసిందే, కీ హోల్ సర్జరీ అంటారు దాన్ని. సో కీ హోల్ సర్జరీ అంటే ఏం చేస్తామంటే చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసేసి పొట్ట మీద కానీ ఛాతీ మీద కానీ ఇన్స్ట్రుమెంట్స్ని పెడతాం. లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మాకు, వాటి టిప్స్ పైన వాటి మూమెంట్స్ ఉంటాయి అనమాట. అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి లోపల ఆపరేషన్ చేస్తాం. దాంట్లో లిమిటేషన్ ఏంటి? మనం కర్ర పెట్టి చాలా పనులు చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. సో మీరు ఫోర్కులతోటి దోశ తిన్నట్టు అలాగనమాట. సో అది మోర్ డిఫికల్ట్ అది. అండ్ రిమెంబర్, మనం హ్యూమన్ బాడీ లోపల చాలా వేరియేషన్స్ ఉంటాయి. అలాంటి వేరియేషన్స్కి అడాప్ట్ అవుతూ చేయగలిగిన సర్జరీస్ ఏంటి? ఓపెన్ సర్జరీ. అంటే మేము చేయి పెట్టి టచ్ చేసి ఫీల్ అయ్యి చేసే సర్జరీ ఓపెన్ సర్జరీ అంటాం. మనం లాప్రోస్కోపిక్ సర్జరీలో అడ్వాంటేజెస్ ఏమిటి అంటే చిన్న కట్స్ ఉంటాయి, ఫాస్ట్ రికవరీ ఉంటుంది, తక్కువ పెయిన్ ఉంటుంది, ఎర్లీ రీహాబిలిటేషన్, అంటే దే గెట్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ ఫాస్ట్. అది అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ కోసం చాలా ఆపరేషన్స్ ఓపెన్ సర్జరీ నుంచి పెద్ద పెద్ద కట్ల నుంచి చిన్న కట్లోకి వెళ్ళిపోయినాయి మనకి. వాటిలో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే రోబోటిక్ సర్జరీ. సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి, లెస్ పెయిన్, ఎర్లీ రికవరీ, స్మాల్ కట్స్. దీంతో పాటు ఇంకా ఏముంటుంది అంటే మనకి మోర్ ప్రెసిజన్. ఏదైతే మనకు లాప్రోస్కోపిక్ సర్జరీలో లేని ప్రెసిజన్ మనకి రోబోటిక్ సర్జరీలో వస్తున్నది. ఇంకోటి ఏంటి అంటే అడ్వాన్స్ 3D విజన్ ఉంటుంది మనకి రోబోటిక్ సర్జరీలో. ఆ 3D విజన్ మూలంగా దగ్గరగా వెళ్ళగలుగుతాము, మ్యాగ్నిఫికేషన్ చాలా ఉంటుంది, మోర్ సూక్ష్మం, చాలా చిన్న సూక్ష్మమైన వాటిని కూడా చూడడానికి బాగా ఉంటుంది. దాని ప్రకారంగా మేము ఆపరేషన్ చేస్తాం. సో కంట్రోల్ అంటాం, కంట్రోల్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అది. సో ట్రెమర్ లేకుండా కంట్రోల్ చాలా ఉంటుంది కాబట్టి వీ కెన్ డూ మోర్ ఫైన్ మూమెంట్స్ ఇన్సైడ్ ద అబ్డోమెన్. అంటే పొట్ట లోపల కానీ ఛాతీ లోపల కానీ చాలా ఫైన్ మూమెంట్స్ మనం చేయడానికి వీలవుతుంది అనమాట. ఇదే కాకుండా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. మనం ఏదైతే లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తామో కొన్ని మూమెంట్సే వీలవుతాయి, చాలా మూమెంట్స్ చేయడానికి రాదు మనకి, ఎందుకంటే మన ఇన్స్ట్రుమెంట్స్ స్ట్రైట్గా లాంగ్గా ఉంటాయి కాబట్టి. రోబోటిక్ సర్జరీలో మన చేయిని ఎలాగైతే మనం మూవ్ చేయగలుగుతామో అలాగా మనం చేయగలుగుతాం, మన ఇన్స్ట్రుమెంట్స్ని అలా మూవ్ చేయగలుగుతాం అనమాట. అలా చేస్తూ చేయగలిగే అవకాశం అనేది మనకు రోబోటిక్ సర్జరీలో మాత్రమే ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి రోబోటిక్ సర్జరీ ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ టు యాక్చువల్ ఓపెన్ సర్జరీ విత్ అవర్ హ్యాండ్స్ అనమాట. నా నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎందుకు అంటాను అంటే ఈ మూమెంట్స్నే కదా మనం రిప్లికేట్ చేసేది లోపల. మనం ఎందుకు చేస్తున్నాం ఇదంటే వీ వాంట్ టు కట్ ద సైజ్ ఆఫ్ ద ఇన్సిజన్. అంటే మనకు పెద్దగా కట్లు లేకుండా చిన్న కట్లతో రికవర్ అవడానికి చేస్తున్నాడు. అన్ని సందర్భాల్లో వాడలేము రోబోటిక్ సర్జరీని, కొన్ని సందర్భాల్లో ఓపెన్ సర్జరీ చేయాల్సిందే. బట్ వేరెవర్ ఇట్స్ పాసిబుల్ రోబోటిక్ సర్జరీ హ్యాస్ బికమ్ ద గోల్డ్ స్టాండర్డ్ ఇన్ ద కరెంట్ వరల్డ్ నౌ. ఎక్కడ చేస్తాం కామన్గా అంటే నారో స్పేసెస్లో, అంటే పెల్విస్ అంటాం, అంటే మన తుంటి ఎముకల మధ్యలో ఉండేదాన్ని పెల్విస్ అంటాం కదా. సో యూట్రస్ కావచ్చు, బ్లాడర్ కావచ్చు, రెక్టమ్ అంటే లెట్రిన్ పైప్ ఏదైతే ఉంటుందో కిందికి వస్తుందో వాటిలో కావచ్చు, యూరిటర్స్ కావచ్చు, ఇలాంటి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో ఒక దగ్గర ఉంటాయి, చాలా నేరో స్పేస్ ఉంటుంది. ఎస్పెషల్లీ మగవాళ్ళ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. లాప్రోస్కోపిక్ సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని రిజిడ్గా ఉంటాయి కాబట్టి బెండ్ అవ్వవు అక్కడ. ఓపెన్ సర్జరీ చేయాలన్నా కూడా కష్టమే, ఎందుకంటే దాంట్లో తలపెట్టి చూసుకుంటూ మన చేతులు పెట్టి చేయడం అనేది కూడా కష్టమే, ఎందుకంటే చిన్న స్పేస్ కాబట్టి. అలాంటి ప్లేసెస్లో పర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ రోబోటిక్ సర్జరీ. అందుకే మీరు చూస్తారు ఇప్పుడు ప్రపంచమంతటా కూడాను రాడికల్ ప్రోస్టెక్టివ్ అనగానే రోబోటిక్ రాడికల్ ప్రోస్టెక్టివ్ అంటారు. ఒకప్పుడు దానికి రాడికల్ ప్రోస్టెక్టివ్ చేసి రిపేర్ చేసి రీకన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి వారం 10 రోజుల పాటు హాస్పిటల్ ఉంచాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు సర్జరీ చేసినాక సెకండ్ డే థర్డ్ డే డిశ్చార్జ్ చేసేస్తున్నాం. ఎందుకు అంటే రోబోటిక్ సర్జరీ అది రెస్డ్యూ నో కట్, స్మాల్ కట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈజ్ సో పర్ఫెక్ట్, సో ప్రిసైజ్, వీ డోంట్ డూ అన్నెసరీ డ్యామేజ్. లోపల తెలియకుండా డ్యామేజ్ లాంటివి జరగవు. దాంట్లో ఏది కావాలో అదే మాత్రమే చేసి పక్కకు వస్తాము, అటుతో ఇటుతో కూడా ఉండదు దానికి. సో అలాగా రికవరీ హ్యాస్ బికమ్ వెరీ వెరీ గుడ్ విత్ రోబోటిక్ సర్జరీ. అండ్ లెస్ పెయిన్ ఎందుకు అంటే ఒకటి కట్స్ చిన్నవి, లాప్రోస్కోపిక్ సర్జరీ కంటే కూడా కట్స్ చిన్న పెయిన్ తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో మేము ఏం చేస్తామంటే ప్రెషర్ని పొట్ట మీద పెడతాం. అలాంటిది రోబోటిక్ సర్జరీలో ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్లో ఉంటుంది అది. సో పేషెంట్ బాడీ మీద ప్రెషర్ పడదు. అలా పడకపోవడం మూలంగా కూడా పెయిన్ తక్కువ ఉంటుంది వాళ్ళకి, అండ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అది. ఇది మనకు రోబోటిక్ సర్జరీ ద్వారా అడ్వాంటేజెస్.